యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? దేవుని యొక్క ప్రేమలో ఎదుగుచు, దేవుని యొక్క వాక్యంలో ఉదక స్నానం చేస్తూ, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి చక్కగా జీవిస్తూ ప్రభువుని సంతోషపెడుతూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మన జీవితంలో ఏం జరిగినప్పటికీ కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన పర్మిషన్ లేనిదే మన యొక్క జీవితంలో ఏది రాదు. విశ్వాసమైన మనము సాతానుడు మన దాడి చేయాలనుకున్నా, ఈ యొక్క విపత్కరమైన సమయం మనకు రావాలనుకున్నా ప్రభు పర్మిషన్ లేనిదే ఏది కూడా రాదు. కాబట్టి మన జీవితంలో ఏం జరిగినా కూడా చూడండి, ఒక మాట మీకు పరిచయం చేయాలి. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఫేమస్ వర్స్ అది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఒకవేళ నీ జీవితంలో నీకు ఇష్టం లేని యొక్క సంఘటన జరిగినప్పుడు నువ్వు చాలా బాధపడిపోతూ ఉన్నావేమో, చాలా విచారపడిపోతూ ఉన్నావేమో. అయితే ఒక్కటి జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో ఏం జరిగినా కూడా దేవుడు నీ మంచి కోసమే చేస్తున్న సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రభు యొక్క ప్రేమలో నువ్వు ఎదిగేటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో ఏమి సంభవించినా కూడా ప్రభు యొక్క హస్తమునదని నువ్వు చాలా సంతోషిస్తావు, ఆనందిస్తావు, అయితే భయపడవు. అయితే చాలాసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు మనం చాలా చింతిస్తూ ఉంటాం. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటాయి, ఏంటి ఇవన్నీ కూడా నాకు అనుకూలంగా జరగటం లేదే అని అనిపిస్తూ ఉంటాయి. యాకోబు యొక్క జీవితంలో అదే జరిగింది. మీరు చూస్తే ఆదికాండము 42వ అధ్యాయము 36వ వచనాన్ని చూస్తే, అప్పుడు వారి తండ్రిని యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను. ఎంత బాధపడిపోయారో చూశారు ఇక్కడ యాకోబు. మరి దేవుడేమో యోసేపును ముందుగా తీసుకుని వెళ్ళాడు, షిమ్యోని తీసుకుని వెళ్ళాడు, బెన్యామీను వీళ్ళందరం కూడా తీసుకుని వెళ్ళి చక్కటి జీవితం ఇవ్వాలని ప్రభు కోరుకుంటూ ఉంటే, వీరు మాత్రం ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ? ఇతను మాత్రము వేరే విధంగా ఆలోచిస్తున్నాడు. అన్నీ నాకు అనుకూలంగా జరగట్లేదు, ప్రతికూలంగా జరుగుతూ ఉన్నాయి అనేసి ఆయన భావిస్తూ చాలా బాధపడిపోతూ ఉన్నాడు. అయితే యోసేపు యొక్క జీవితాన్ని మీరు చూసారా? యోసేపు మాత్రం ఎక్కడ కూడా భయపడలేదు, బాధపడలేదు, చింతపడలేదు. ఇవన్నీ దేవుడికి అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి, దేవుడే ఇవన్నీ చేసుకుంటున్నాడు అనేసి చక్కగా వెళ్ళిపోయాడు. కాబట్టి చక్కటి జీవితము తర్వాత జీవించగలిగాడు. తర్వాత మనం చూస్తే యాకోబు యొక్క శేషమైన జీవితం యోసేపును కలుసుకున్న తర్వాత ఎంత చక్కగా జీవించాడు, రాజభోజనము చేశాడు, చక్కటి జీవితాన్ని ఆయన జీవించగలిగాడు అందరితో కలుసుకొని కదా. నీ జీవితం, నా జీవితం కూడా అంతే. ప్రభు మనకి ఏం చేసినా మన కోసం మంచి చేస్తున్నాడని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండాలి. ప్రభు కృపలో మనం ఎదుగుచూ చక్కగా వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలి. ఆయన యొక్క ప్రేమ మన ఎడలు ఎప్పుడు ఉంటుంది కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఎప్పటికీ కూడా ఆయన మనల్ని మోసం చేయడు. సర్వశక్తుడు అన్యాయం చేసేటువంటి దేవుడు కానే కాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మన చెంత ఉంటూ మనకు మేలు చేసేటువంటి దేవుడు కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకో. మన జీవితంలో ఏం జరిగినా మన మంచి కొరకే సమకూడి సమస్తము జరుగుతున్నవని ఎరిగేటువంటి యొక్క విధానంలో మనము ఆత్మీయమైన జీవితాన్ని కట్టుకునేటువంటి వారముగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నాయనా, ఈ ఉదయకాలము మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. కొన్నిసార్లు మా జీవితంలో ప్రతికూల సమయాలు ఉన్నప్పటికీ కూడా మీ హస్తము తోడుగా ఉందని నమ్మి మేము స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. మా ప్రియులందరూ కూడా చక్కగా ప్రభువా యేసయ్య మిమ్మల్ని మహింపరిచేటువంటి వ్యక్తులుగా తయారు చేయండి. మీ ప్రేమలో ఎదిగేటువంటి కృపను దయచేయండి. మీ హస్తము తోడుగా ఉండి నడిపించండి దేవా యేసయ్య. ఏమైతే కోరుకుంటూ ఉన్నారో, ప్రార్థన చేస్తున్నారో అవన్నీ కూడా సఫలపరచవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ఇదన్న ఆశీర్వాదాలతో వారిని ప్రభువా యేసయ్య నింపవలసిందిగా వేడుకుంటూ, మీ ముఖ తేజస్సు వల్ల ప్రతి ఆశ నెరవేర్చుకున్నటువంటి భాగ్యాన్ని కూడా మా పిల్లలందరికీ దయచేయవలసిందిగా మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రత్యేకించబడిన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రియ సోదరి సోదరుడా, మీరందరూ కూడా చక్కగా ఈ యొక్క ఆత్మీయ ఆహారం కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరుచు ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మీరు బలపరచబడినట్లయితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. అలాగే నా కోసము, నా టీం కోసం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.